మన వాళ్ళతో ఎలా ఉంటదంటే, మీరు ఒకవేళ కొంచెం సన్నగా ఉన్నారనుకోండి, నేను ఫిట్ గా ఉన్నా, హెల్దీగా ఉన్నా అనుకుంటారు. కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నా గానీ, వామ్మో వెయిట్ తగ్గాలి బ్రో, నేను డైట్ స్టార్ట్ చేయాలి, చాలా వెయిట్ ఎక్కువ ఉన్నా అని అనుకుంటారు. ఇప్పుడు మీరు వెయిట్ తక్కువ ఉన్నంత మాత్రాన హెల్దీ అయిపోరు. అలా అని చెప్పి ఇప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు అన్హెల్దీ కూడా అయిపోరు అనమాట. మీ హెల్త్ అనేది వెయిట్ మీద డిపెండ్ అవ్వదు. ఈ 3 బాడీస్ ని స్క్రీన్ మీద వేస్తున్నా. సో ఒకసారి 3 పర్సన్స్ ని చూడండి. ఈ ముగ్గురికి సేమ్ వెయిట్. ఒకసారి క్లియర్ గా చూడండి, ముగ్గురు సేమ్ గా కనిపిస్తున్నారా? డెఫినెట్లీ నాట్ రైట్. ఫస్ట్ పర్సన్ చూసుకుంటే ఇక్కడ మనకి మజిల్ తక్కువ ఉంది అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉంది. అండ్ మన సెకండ్ పర్సన్ చూసుకుంటే మజిల్ అండ్ ఫ్యాట్ రెండు మిక్స్ అయ్యి కొంచెం బ్యాలెన్స్ లో ఉందన్నమాట. చాలా మంది ఇక్కడ వరకు రీచ్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ పర్సన్ లో వచ్చేసి ఇక్కడ మనకి మజిల్ మాస్ ఎక్కువ ఉంది అండ్ ఫ్యాట్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట. అందుకే చాలా డిఫైన్డ్ గా టైట్ గా కనిపిస్తుంది. ముగ్గురికి సేమ్ వెయిట్, లుక్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ముగ్గురు చూసుకుంటే సేమ్ వెయిట్ ఉన్నారు, ముగ్గురు డిఫరెంట్ గా కనిపిస్తున్నారు, కంప్లీట్ డిఫరెంట్ లుక్. సో ఇక్కడ నేను మెయిన్ కాన్సెప్ట్ చెప్పేది ఏంటంటే బాడీ కాంపోజిషన్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మన బాడీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మజిల్ ఉంది అనేది బాడీ కాంపోజిషన్ అనమాట. చాలా మంది ఎలా అంటే వెయిట్ తగ్గాలని చెప్పేసి డైటింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ బాడీకి కావాల్సిన దానికంటే చాలా తక్కువ తిని వెయిట్ త్వరగా తగ్గాలనుకుంటారు. ఎలా ఉంటదంటే ఎవ్రీ వీక్ వెయిట్ చెక్ చేసుకుంటారు. సో ఒక 1 kg తగ్గిందంటే నేను ప్రోగ్రెస్ చేస్తున్నా, ఒక 2 kg తగ్గిందంటే నేను ప్రోగ్రెస్ చేస్తున్నా. సో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట. సో వెయిట్ తగ్గుతుంటే అది కంప్లీట్లీ రాంగ్ అనమాట. వెయిట్ లాస్ అని చెప్పి ఓన్లీ డైట్ మాత్రమే ఫాలో అవుతారు. అక్కడ మీకు ఫ్యాట్ తో పాటు మజిల్ కూడా లాస్ అవుతారు అనమాట. ఫిట్ గా ఉండడానికి థిన్ గా ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనం మోస్ట్లీ ఫిట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు సన్నగా అయిపోతుంటే హెల్దీ అయిపోరు ఆటోమేటిక్ గా. మీ బాడీలో మజిల్ తగ్గింది అనుకోండి, సో మీ బాడీ షేప్ అయితే అసలు ఏం ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ మీకు ఇంకా స్ట్రెంత్ కూడా తగ్గిపోద్ది అండ్ మీ బాడీ క్యాలరీస్ కూడా చాలా స్లోగా బర్న్ చేస్తుంది. మీ బాడీ చాలా వీక్ అయిపోతుంది, చాలా సన్నగా అయిపోతారు మీరు. నేను అందుకే చెప్పేది ఏంటంటే మీరు ఓన్లీ వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయకుండా మీ బాడీ కాంపోజిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేయండి. మీరు బాడీలో ఫ్యాట్ తగ్గించండి, దాంతో పాటు యాజ్ మచ్ as మజిల్ ని ప్రిజర్వ్ చేసుకోండి, లేదా యాజ్ మచ్ as మజిల్ ని బిల్డ్ చేయండి. సో దాన్ని సింపుల్ గా ఎలా స్టార్ట్ చేయాలంటే మీరు డైలీ మీ బాడీకి సరిపడా ప్రోటీన్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేయండి. వీక్ లో అట్లీస్ట్ 4 to 5 times అయినా జిమ్ కి వెళ్ళండి. జస్ట్ డైలీ మూవ్మెంట్ అనేది యాడ్ చేసుకోండి. లైక్ ఒక 8,000 to 10,000 స్టెప్స్ అయినా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు సెట్ అవ్వకపోతుంటే అట్లీస్ట్ డైలీ ఒక 30 minutes అయినా వాక్ చేయడానికి ట్రై చేయండి. వెయిట్ లాస్ అని చెప్పి మజిల్ లాస్ చేసుకోకండి గైస్. సో చాలా మంది ఇదే చేస్తున్నారు. మీరు బాడీ కాంపోజిషన్ మీద ఫోకస్ చేయండి. ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది మీకు ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంటే మీరు కామెంట్ లో బాడీ అని టైప్ చేయండి గైస్. సో నేను ఒక సింపుల్ స్టార్టర్ ప్లాన్ అయితే మీకు పంపిస్తాను అనమాట. సో దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అవ్వచ్చు.